పరిషత్తు, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ తెలుగు మహాసభలలో పూర్ణకుంభ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మా తెలుగు బిడ్డ ఆలీ మహమ్మద్ ఆలీ వేదిక మీద ఉన్న సభా సరస్వతులందరికీ నమస్కారం. వచ్చాను కదా బాబా. డైట్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుక్ ఎట్ వావ్. డైట్ కాలేజ్ అనగానే మా అన్న, మా చైర్మన్ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయనకుండే జనరల్గా భగవంతుడు మనకి ఇస్తే ఆయనకి ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చాడు. ఇట్లాంటి ఏదైనా సభలు చేయాలంటే ఆయన తర్వాతనే. ఎందుకు చెప్తానంటే ఈ మాట, హైదరాబాద్ వెళ్ళినా రాజమండ్రి వచ్చినా ఫుడ్ పెట్టి చంపేసే మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది ఈయనే, మా చైతన్య రాజు గారు. అలాగే మరి పెద్దలు గవర్నర్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. వారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సార్ நன்றி சார். என்னை இன்ட்ரடியூஸ் பண்ணுறது భారతీ రాజా డైరెక్టర్. సినిమా పేరు మీ అందరికీ తెలుసు, సీతాకోకచిలుక. ఆ సినిమాలో నటించి ఈ రోజున 1250 చిత్రాలు పూర్తి చేస్తున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, రీసెంట్గా నేపాలీ భాషల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజున మీ ముందు ఈ అవార్డు తీసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ గడ్డ ఎవరికైనా సాయం చేస్తే రుణం ఉంచుకోరు. ఎందుకు రుణం ఉంచుకోరు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. మనకి ఆ ఎదురుగుండా చూస్తున్న గుర్రం మీద కాటం దొరగారు, ఆయన చేసిన ఒక చిన్న కార్యక్రమం, ఒక అద్భుతమైన మనకి ఆనకట్ట ఇవ్వటం వల్ల వారి దేశంలో ఆయన ఫోటో పెట్టుకుంటారో లేదు తెలియదు, కానీ మన జిల్లా మాత్రం ఆయనకి ఆ రుణం ఉంచుకొని ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏ మూల వెళ్ళినా కూడా వారు స్టాచ్యూ కనిపిస్తుంటుంది. అట్లాంటి గొప్ప అయిన గడ్డ ఈ గోదావరి గడ్డ. ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం చూడాలంటే ఈ గడ్డలోనే ఉంటుంది. అందుకే చాలా గర్వంగా చెప్పుకుంటా, తెలుగువాడు ఎన్ని భాషలైనా చాలా అనర్గళంగా మాట్లాడగలడు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు గారు. ఆ తర్వాత చాలామంది కవులు వచ్చారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా వారు మాట్లాడటం, అలాగే వారి పద్యాలు కూడా పాడటం జరిగింది. ఇవి వేదిక మీద మొదటిసారి మా మిత్రుడు గజల్ శ్రీనివాస్ తమిళ్లో మాట్లాడటం వేరు, పాట పాడటం వేరు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దాని మీద ఎంతో పట్టు ఉంటే కానీ మనం సాహసం చేయలేము. అట్లాంటిది మా మిత్రుడు శ్రీనివాస్ చేశాడు. అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకోకపోయినా ఎక్కువ 6 భాషలు మాట్లాడగలను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ. చేట మీ అందరూ తెలుసు. అదే అంటున్నాడు సీను చేట. ఆ చేట ఏంటంటే నాకు కూడా తెలియదు. ఆ చేటకి లిపి ఉంది కూడా తెలియదు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మేము జంబలపిడి పంప అని ఒక సినిమా చేసాం వైజాగ్. అప్పుడు మలయాళీ ఆర్టిస్ట్ రావడం వచ్చింది కేరళ నుంచి.
ఎంత చేసి ఎంత సుగంధని అన్నాడు. అనగానే പിന്നെ ഒരു ഞാൻ വന്നിട്ട് കണ്ണുകളിൽ കണ്ടു. అక్కడ ఒక రైటర్ కూర్చొని ఉన్నారు, ఆయన పేరు దివాకర్ బాబు గారు. ఆయన పిలిచి, అది ఇది గోదావరి జిల్లా కదా, రాజమండ్రి కదా, మలయాళీసా మీరు? మలయాళీయా? కాదండి, పక్క ఆంధ్ర, గోదావరి జిల్లా దగ్గరుండి. మరి ఆ అమ్మాయి నువ్వు మలయాళం మాట్లాడుకుంటారేంటి అన్నారు. నాకు వచ్చింది 5 ముక్కల నుంచి 6 ముక్కలు, అదే వాడా. ఆ అమ్మాయి ఏమనుకుందంటే నేను కూడా మలయాళీ అనుకోని నెక్స్ట్ డే ఎవరిని పలకలిస్తారు, నన్నే పలికిస్తుంది, ఎంత సుగంధానే అంటుంది. నేను కూడా ఎవడైనా ఆడేవడే అన్నా. అనగానే ఊరి పేరు చెప్పింది. అంటే పేరెంత పేరు చెప్పింది. 3 వర్షമായി ఇవిడే అంతే అంతే. ఇక 30 రోజులు నాకు మలయాళం మాట్లాడుతూనే ఉంది. ఒక్క ముఖాంతం అయితే చెప్పండి. ఈ భాషని ఎందుకు మన సినిమాలో పెట్టకూడదని దివాకర్ బాబు గారు రాజేంద్రుడు గజేంద్రుడిలో మా అన్న బ్రహ్మానందం బ్యాంక్ మేనేజర్ అయితే ఆయన డైలాగులు రాసున్నాయి, బ్రహ్మానందం డైలాగు. ఆ పేపర్ మీద ఆలీ అంత వైట్గా ఉందంతే, ఆలీ పేరుంది, వైట్ ఉందంత. సార్ నా డైలాగ్ అదేనండి, మీరు ఏదో భాష మాట్లాడతారంట కదా అని వచ్చాడు డైరెక్ట్. అవునా, సర్లేదు, ఎన్ని సీన్లు ఉంటాయన్న? 5-6 సీన్లు ఉంటాయన్నాడు. సరే ఓకే అన్న. సో ఆ విధంగా అలా వచ్చిన భాషే ఈ చేట భాష. వాస్తవంగా చెప్పాలంటే నేను స్ట్రగ్లింగ్ చేసే రోజుల్లో మద్రాసులో మలయాళం సినిమాకి వెళ్ళేవాడు. ఒక ముఖాంతం ఇది కాదు, అయినా కూడా ఎంజాయ్ చేసేవాడు సినిమా చూసి. సో అట్టాగా వచ్చిన భాషే ఈ చేట. బ్రహ్మానంద గారు అడుగుతారు, ఏంటి బాబు ఏంటి ఎలా వచ్చారండి? ఎంత చేట, ఎంత జూమాని జుమ్మి ప్రయాణి సరస్సు స్త్రీపిల్ల తాంబోదించిన కట్టెల మ్యూజిక్ సినిమాలు గడ్డీసి గడ్డి పిల్లి గడ్వాసి కట్టారు ఏది వంటుండో బలిపిత్ర బలబలం ఎంత చేట అన్నారు. అనగానే కెమెరా మీద కోడేటర్లు అందరూ తెగ నవ్వుకుంటారు. ఇదేదో ట్రాక్ బాగుందని ఆ ట్రాక్ అలాగా రాజేంద్రుడు గజేంద్రుడిలో ఒక కమెడియన్గా కృష్ణారెడ్డి గారి దృష్టిలో పడి ఆలీని మనం ఎందుకు హీరోగా చేయకూడదని యమలీల అనే సినిమాలో మనం హీరోగా 55 చిత్రాలు హీరోగా నటించారంటే అది ఈ యొక్క ఆదరణ, ఈ యొక్క అభిమానం, అలాగే నేను పూజించే నా తల్లిదండ్రులు ఆశీర్వాదం. అట్లాగే మీకు గురువులు ఎలా ఉన్నారో అలాగే నాకు ఒక గురువు ఉన్నాడు ఈ ఊరిలోనే రాజమండ్రిలో. ఆయనే మా గురుగారు శ్రీపాద చిత్మోహన్ మిత్ర గారు. ఎస్, వారు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో అలాగా షోలో డైలాగులు చెప్పుకుంటూ అదే డైలాగులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు హిందీలో చెప్పే ఎలా ఉంటుంది ఆ రోజుల్లో చేసే టైంలో విశ్వనాథ్ గారు చూసి ఇది చాలా చాలా ఇదేనా మంచి ఫైర్ ఉందే అని ఇటు రారా అన్నారు. ఇదే రాయగుంటలో అప్సరా హోటల్లో. ఏంటంటే అంటే ఎంతమ్మా ఎట్లా సినిమాలకు చెప్తా ఎంత ఎందుకు చేయము అన్నారు. ఈ మాట ఆయనకి నచ్చింది. ఇక రాసి ఇచ్చేసాను. డివిఎస్ రాజు గారు నిర్మాత, వారు నిర్మాతగా కె విశ్వనాథ్ గారు దర్శకత్వంలో ప్రెసిడెంట్ ప్రారంభ సినిమా చేశారు 3 రోజులు. డివిఎస్ రాజు గారి చేతితో నాకు 150 రూపాయలు ఇచ్చారు. మొదటి జీతం రూపాయలు 100 రూపాయలు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చారు. 50 రూపాయలు నేను నొక్కేశాను. ఎందుకు నొక్కాను అనేది మీకు తెలియదు కదా. నందమూరి తారక రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ డబ్బులతో ఒక 10 సినిమాలు చూడొచ్చని చెప్పే ఉద్దేశంతో నొక్కాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సో అలాగా నా కెరియర్ మొదలుపెట్టి లాస్ట్ ఇయర్కి 45 ఇయర్స్ అయింది. సో ఇలాగా ఎన్నో చిత్రాల్లో ఈ అవకాశం కల్పించిన మీకు, అలాగే ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, అలాగే పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.